హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వంకాయ ఫ్రై చేయబోతున్నామండి. ఇలా చేసుకున్న ఈ వంకాయ ఫ్రై వేడి వేడి అన్నంలోకైనా, చపాతీకైనా చాలా బావుంటుందండి. సూపర్‌గా ఉంటుంది టేస్ట్ అనేది. ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి. చాలా బావుంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకునేసి, ఇందులో 1:30 స్పూను పల్లీలు వేసుకునేద్దామండి. ఈ పల్లీలనేది లో ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకునేద్దాము. ఈ ఎండు కొబ్బరి ముక్కలను కూడా ఒకసారి ఇట్లా బాగా ఫ్రై చేసుకునేసి, పల్లీలు, ఎండు కొబ్బరి ఏగిపోయిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్‌లోకి వేసుకునేద్దామండి. మనకి ఇవి లో ఫ్లేమ్‌లోనే ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవి తీసి ప్లేట్‌లో పెట్టుకున్న తర్వాత, ఇప్పుడు ఇదే పెనంలో మనము ఒక 7, 8 ఎండుమిరపకాయలు వేసుకునేసి, అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకునేసి, వీటిల్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఏగిపోయిన ఎండుమిరపకాయలని, కరివేపాకుని మనం పల్లీలు, కొబ్బరి తీసి పెట్టుకున్నాం గదా! అదే ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇవి చల్లారేంత వరకు పక్కన పెట్టుకునేద్దాం. ఈ లోపల మనం వంకాయలు తీసుకోవాలండి. ఇవొచ్చేసి ఒక 250 గ్రాముల వంకాయలు. ఏ రకం వంకాయలైనా పర్లేదండి. తాలింపు బావుంటాయి. మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేద్దాము. వంకాయలనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఏ కూర చేసినా గూడా. నేను ఆల్రెడీ వంకాయతో చాలా రకాలు చేసి పెట్టున్నాను. గుత్తి వంకాయి, వంకాయ పులగూర అవన్నీ గూడా మన ఛానల్‌లో వెళ్లి చూడండి. చూడనోళ్ళు ఎవరైనా గూడా. వంకాయ పులగూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వంకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు వీటిల్ని సాల్ట్ వాటర్‌లో వేసుకునేద్దాము. అన్ని వంకాయల్ని ఇదేలాగా కట్ చేసుకోవాలండి. ఈ సైజు ముక్కలైతే కరెక్ట్‌గా సరిపోతుంది. మొత్తం వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిల్ని ఇట్లనే పెట్టుకునేసి, మనం ఏంచి పెట్టుకున్న శనగగింజల్ని మిక్సీ వేసుకునేద్దాము. ఇవన్నీ ఇలా మిక్సీ జార్‌లో వేసుకునేసి, ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకునేద్దాము. ఇలా కొద్దిగా ఉప్పు వేసుకునేసి, ఇప్పుడు మిక్సీ వేసుకునేద్దామండి. ఇలా వీటిని పట్టిన తర్వాత మళ్ళీ చిన్నుల్లిపాయలు వేయాలండి. చిన్నుల్లిపాయలు వేసి స్కిప్ అనేది మిస్ అయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి, స్టవ్ మీద బాండ్లి పెట్టుకునేసి, ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాము. వంకాయలకి ఆయిల్ అనేది కొంచెం తక్కువే పడుతుంది. ఆయిల్ హీటెక్కిన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు వేసుకునేసి, ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకునేద్దామండి. తాలింపులకి నేను ఇలా కొద్దిగా పచ్చిశనగపప్పు వేస్తాను. నాకు చాలా ఇష్టము. మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే ఉద్దిపప్పు, ఆవాలే సరిపోతుంది. ఇప్పుడు ఇవి కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకునేద్దాము. ఇలా వంకాయలన్నిటిని వేసుకునేసి ఒకసారి కలుపుకునేసి, ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకునేద్దామండి. ఆల్రెడీ మనం పొడిలో వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకునేసి, ఒక్క చిటికు పసుపు వేసుకునేయాలండి. పసుపనేది మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే లేదు. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వంకాయలను మగ్గనిద్దాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసి ఒకసారి కలుపుకునేయాలండి. ఇంక మళ్ళీ మూత పెట్టకూడదు. ఇలా మూత పెట్టకుండానే దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మధ్య మధ్యలో చూసుకునేసి ఈ వంకాయలో చెమ్మనేది పోయేంత వరకు ఇలా బాగా కలుపుకోవాలి. చూసారు గదా! వంకాయ ముక్కలనేది మనకి ఇలా ఫ్రై అయిపోయినాయి. ఇట్లా ఫ్రై అయితే సరిపోతుందండి. మరీ చితికిపోకూడదు. ఇలానే ఉండాలి వంకాయ అనేది. ఇప్పుడు ఇందులో మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి వేసుకునేద్దాము. మనం తీసుకున్న పొడనేది కరెక్ట్‌గా సరిపోతుంది తాలింపుకి మిగలకుండా. నేను ఆల్రెడీ చెనిగ్గింజల పొడనేది చేసి పెడతానండి. కానీ ఇందులో కొబ్బరి వేసినాను. కొబ్బరి వేస్తే మనకి 2, 3 రోజుల కన్నా నిలువుండదు. ఆల్రెడీ చెప్పుండాను. కొబ్బరి వేయకుండా అయితే వారం, 10 రోజులైనా ఉంటుందండి. ఇలా వేసుకున్న పొడిని బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకు వంకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వంకాయ ఫ్రై మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి.